పెరిగిన నీటి డిమాండ్కి అనుగుణంగా ట్యాంకర్లు సరఫరా చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. నల్లా కనెక్షన్ల నుంచి మోటార్లు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. నీటిని ఆదా చేయడంతో పాటు మోటార్లు పెట్టే వారిలో అవగాహన కల్పించేలా జలమండలి 45 రోజుల స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. జలమండలికి 15 లక్షల వినియోగదారులు ఉన్నప్పటికీ అందులో దాదాపు 50,000 మంది మాత్రమే తరచూ బుకింగ్లు చేస్తున్నట్లు వివరించారు. గ్రౌండ్ వాటర్ తక్కువగా ఉండే 4 ప్రాంతాల నుంచే అధిక స్థాయిలో ట్యాంకర్లు బుకింగ్ అయినా సకాలంలో సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాటర్ విత్ ప్రాపర్గానే ఇస్తున్నాము, రెగ్యులర్గా ఇస్తున్నాము. బట్ అయినా లో ప్రెషర్ ఎందుకు వస్తుంది అని అంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు, మధ్యలో ఉన్న వాళ్ళు కొంతమంది మోటార్లు పెట్టి లాగుతున్నారు. బట్ ఆ కాలనీలో మోటార్లు పెట్టి లాగే వాళ్ళకి సంబంధించి లాస్ట్ ఇయర్ మనం యాక్షన్ తీసుకున్నాము. 50 కేసెస్ బుక్ చేశాము, మోటార్లన్నీ సీజ్ చేశాము, 5,000 పెనాల్టీ, 10,000 పెనాల్టీ వేసాము, వార్నింగ్లు ఇచ్చాము. బట్ మళ్ళీ కూడా అలాగే చేస్తున్నారు. ఎప్పుడైతే క్రైసిస్ వచ్చిందో, ఎప్పుడైతే ప్రాబ్లం బాగుందో అప్పుడు మళ్ళీ మేము దీన్ని వాడక తప్పట్లేదు. అందుకే రేపటి నుంచి మళ్ళీ ఎవరైతే ఇట్లా వాటర్ మిస్యూజ్ చేస్తారో డ్రైవ్ని రేపటి నుంచి స్టార్ట్ చేయమని అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఎట్లాగో బస్తీ బాట మార్నింగ్ వెళ్తున్నారు. ఈ రోజు కూడా ఒక 10 మోటార్లు మార్నింగ్ 15 సీజ్ చేశారు, నిన్న ఒక 20 సీజ్ చేశారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది విజిలెన్స్ టీము. రేపటి నుంచి డ్రైవ్ పెట్టి అన్ని ఏరియాస్లో మా ఈడీస్, డైరెక్టర్స్, సీజీఎంలు, మేనేజర్లు అందరూ కూడా చేస్తారు. రిపీటెడ్గా చేసే వాళ్ళకి అవసరమైతే డిస్కనెక్ట్ చేయమని చెప్తున్నాం. ఎందుకంటే ఒకరిద్దరి వలన మొత్తం పబ్లిక్ సఫర్ కాకూడదు. సో అది ఐడియా. సో ఈ పానీ యాప్ మిస్యూజ్ ఆఫ్ వాటర్ని రేపటి నుంచి డ్రైవ్ చేస్తున్నాము. నెక్స్ట్ 45 డేస్ కంటిన్యూగా చేస్తాము.